అందరికీ నమస్కారం అండి. అలసంద పప్పుతో వడ చేస్తున్నాను. బొబ్బర్లు అంటారు కదా! కాకపోతే దీంట్లో మినపప్పు, కొంచెం సగ్గుబియ్యము వేసి రాత్రి నానేసాను. ఇది ఉదయం టిఫిన్‌కి చేస్తున్నాను చెప్పాలంటే. ఈ ఎర్ర పప్పే టేస్ట్ ఉంటదండి. ఈ పప్పు చాలా రుచి వస్తది. అలసంద పప్పులో ఎర్ర పప్పు మంచిదనమాట. టేస్ట్ కూడా బావుంటది. ఇప్పుడు మన ఈ అలసంద పప్పు ఇవి ఉన్నాయి కదా! ఈ సగ్గుబియ్యం అనేది మనకు షుగర్ ఉన్న వాళ్ళకి గానీ, ఈ ఎండాకాలం చలవకి గానీ మంచిదండి. అందుకని కొంచెం అన్నేసాను. టోటలీ అర కేజీ అండి ఈ పప్పు అంతా. ఇదిగో ఈ గ్లాస్‌తో 2 గ్లాసులు తీసుకున్నాను కొలత. మనం అంటే ఎగ్జాక్ట్‌గా చెప్పాలి అంటే అర కేజీ అండి. నానబెట్టాను నైట్, కడిగేసాను. మిక్సీ పట్టుకోవడం ఇది. గ్రైండ్ కాదండి. పచ్చిమిర్చి కొన్ని, ఇవి కొంచెం మిడిల్‌లో ఉంటాయండి కారము, కొంచెం జీలకర్ర డైరెక్ట్‌గా వేసుకుంటున్నాం. చిన్న అల్లం ముక్క ఎండాకాలం కదా! ఈ అల్లం కొంచెం వేసుకోవాలి. చిటికెడు సోడా ఉప్పు, 1.5 స్పూను సాల్ట్ అనమాట. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. విడిగా పట్టుకొని వేసుకుందాము. జీలకర్ర మామూలుగా వేసుకుందాం. ఇవి వచ్చేసరికి ఉల్లిపాయలు వచ్చేసరికి 2 పెద్ద ఉల్లిపాయలండి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేస్తాను కానీ ఇప్పుడు అందుబాటులో లేదనమాట, తీసుకురాలేదు. కొంచెం ఎప్పుడు స్టాక్ ఉంటుంది నాకు. దీంట్లో నూనె పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను అండి. మిక్సీ పట్టుకోవడమే అండి. మిక్సీ విడిగా పెట్టాను, పెట్టాను. దీంట్లో మీకు టిప్స్ చెప్తాను. మీకు ఇది లూజ్గా వచ్చింది అనుకుంటే అలసంద పప్పుది ఏదైనా పప్పు వడకేస్తే బొంబాయి రవ్వ ఒక 2 స్పూన్లు, లేదంటే బియ్యపిండి 2 స్పూన్లు, లేదంటే శనగపిండి 2 స్పూన్లు వేసుకొని కలుపుకోండి. గోధుమ పిండి అయితే టేస్ట్ మారిపోయిద్దండి. ఈ 3 అయితే మామూలుగా ఉంటాయి. ఇదండి వేసాను చూడండి, కాలుతుంది. ఇదండి ఆయిల్ లాగలేదు చూడండి అస్సలు. కానీ మిక్సీ పట్టిన వెంటనే చేస్తే అస్సలు ఆయిల్ లాగదు. ఆయిల్ లాకుండా ఉండాలి తినాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే ఓ పావు గంట 5 నిమిషాలు ఆగితే ఇంకా బాగా రోస్ట్గా వస్తాయి అన్నమాట. ఇవి చెప్దామని. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.